ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే మార్కెట్ ఇంత ఫాలో అయింది కదా! ఫాలో అయిన తర్వాత రీబాలన్సింగ్ చేసుకోవడానికి వెళ్తుంది. ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇది మన ప్రీవియస్ ఏదైతే డిమాండ్ ఉందో అక్కడ మనం వీక్లీలో ఇది ఈ జోన్ ఏదైతే గ్రీన్ కలర్‌ది పెట్టానో అది వీక్లీలోని. సో, ఇందులో నేను రీఫైన్ వర్షన్ పెట్టుకొని ఇవన్నీ చేసుకున్నా. బట్ నేను ఇక్కడి వరకే వస్తదనుకున్నా మార్కెట్ డైరెక్ట్‌గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇక్కడి నుంచి వెళ్తుంది. అండ్ అదొక ఇండ్యూస్‌మెంట్ నుంచే వెళ్తుంది. ఓకే. ఇండ్యూస్‌మెంట్ పుల్ బ్యాక్ ఒక నార్మల్ పుల్ బ్యాక్ నుంచే ఈ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో మార్నింగ్ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్తుందో అది వెళ్తుంది. సో, ఆ ఇండ్యూస్‌మెంట్ డిమాండ్ ఏం చేస్తదంటే ఓన్లీ ఇండ్యూస్‌మెంట్ మాత్రమే తీసుకోవడానికి వెళ్తది. సో, మార్కెట్ ఇంత ఫాలో అయిన తర్వాత రీబాలన్సింగ్ చేసి ఇక్కడున్న లిక్విడిటీని కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే వెళ్ళాలి. సో, ఇక్కడి నుంచి మార్నింగ్ ఆల్రెడీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ప్రీవియస్‌గా ఎవరైతే సెల్లర్స్ సారీ లాస్ట్ బయింగ్ చేశారో మార్కెట్ పైకి తీసుకెళ్దామని చెప్పి వాళ్ళు కాంట్రాక్ట్స్ ఇక్కడ ఎగ్జిట్ చేసుకున్నారు. వాళ్ళు ఇక్కడ ఏదైతే లాస్‌లో ఉన్నారో మార్నింగ్ ఇక్కడ లాస్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ చేసి అక్కడి నుంచి మార్కెట్ కంటిన్యూ చేశారు. ఈ తర్వాత ఏదైతే ఉందో ఇదంతా లిక్విడిటీ లేకపోవడం వల్ల కన్సల్టేషన్‌లో పెట్టేసి ఇంకంటే సెల్లర్స్ అందరూ సెల్లర్స్‌లోనే ఉన్నారు. సెల్లింగ్ సైడే ఉంటారు కదా! సో, బయర్స్ ఏమో వచ్చేసి ఆపరేటర్స్ ఏమో వచ్చేసి లిక్విడిటీ క్రియేట్ చేయడానికి అని చెప్పి పైకి తీసుకెళ్తున్నారు. అండ్ ఇప్పుడైతే ఫైనల్‌గాన మళ్ళీ ఈరోజు డే హై దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఫాలో అయింది. అండ్ ప్రీవియస్ క్యాండిల్‌ని కూడా చేంజ్ చేసి అంటే ప్రీవియస్ క్యాండిల్‌ని కూడా బ్రేక్ చేసేయడం, ట్రెండ్ మళ్ళీ బీరిష్ సైడ్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నట్టు చూపిస్తున్నారు. బట్ ఎక్కడి నుంచి అవుతుంది? వితౌట్ ఏం రీజన్ లేకుండానే, ఏం సప్లై లేకుండా అక్కడి నుంచి అవుతుంది. సో, లో టైమ్ ఫ్రేమ్‌లో వెళ్ళిన తర్వాత చూస్తే ఇక్కడ ఒక సప్లై ఫార్మ్ అయిపోయిందని చెప్పి ఇక్కడి నుంచి సప్లై సైడ్ నుంచి సెల్లింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ ఇంకా ఇప్పటికొచ్చి సెల్లర్స్ లిక్విడిటీ తీసుకోలేదు కదా! సెల్లర్స్ లిక్విడిటీ ఎక్కడుంది? ఈ పైనున్నాయి. ఇక్కడ డబుల్ టాప్ ఉంది. ఓకేనా? ఇక్కడ డబుల్ టాప్ ఉంది. ఇక్కడ కూడా లిక్విడిటీ. ఇదంతా ట్రెండ్ లైన్ లిక్విడిటీ. ఇలాగ ఏదో ఒక లిక్విడిటీ సెల్లర్స్ తీసుకోవాలి కదా! తీసుకోకుండా మార్కెట్ ఫాలో అవుతుందంటే నేనైతే మ్యాక్స్ సెల్లింగ్ సైడ్ ఇప్పుడు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించను. బయింగ్ సైడ్‌కే నేను ఇక్కడి నుంచి ఇది లో టైమ్ ఫ్రేమ్‌లో నాకు ఒక చిన్న డిమాండ్. ఇక్కడి నుంచి కంటిన్యూ చేసి ఈ హైని బ్రేక్ చేయడానికి అని చెప్పి తీసుకొని అక్కడి నుంచి ఏదైతే ఈ సప్లై ఉందో ఈ సప్లైలో నాకు ఈ డబుల్ టాప్ ఓకే. బట్ ఇక్కడ సప్లై కూడా ఉంది. సో, ఈ సెల్లర్స్ దగ్గర నుంచి ఆర్డర్ ఫ్లో చేంజ్ ఆఫ్ రేట్ అయ్యి లో టైమ్ ఫ్రేమ్‌లో నాకు మళ్ళీ సప్లై ఫార్మ్ చేస్తే అక్కడి నుంచి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ప్రీవియస్ లో ఏదైతే ఉందో అది బ్రేక్ చేయడానికి. ఎందుకంటే ఇది జస్ట్ ఇండ్యూస్‌మెంట్ నుంచే వెళ్తుంది కాబట్టి. సారీ నేను ఇందాక మీకు 15 మినిట్స్‌లో డిమాండ్ ఉంది లో టైమ్ ఫ్రేమ్‌లో అనుకున్నాను కదా! ఇక్కడ. అది ఎటువంటి డిమాండ్ కాదు. నేనే చూసుకోలేదు కరెక్ట్‌గా. అది ఇంటర్నల్‌లో ఒక స్ట్రక్చర్ మాత్రమే. నా లో టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మేషన్‌కి లో టైమ్ ఫ్రేమ్ స్ట్రక్చర్‌లో ఇది హై, ఇది లో అండ్ ఈ మధ్యలో ఏదైతే జరుగుతుందో అదంతా ఇంటర్నల్. సో, అది ఆల్రెడీ స్ట్రక్చర్ బ్రేక్ చేసే ముందు ఇంటర్నల్‌లో ఏదైనా స్ట్రక్చర్ బ్రేక్ చేసే ముందు ఇది నా ప్రీవియస్ లో, ఇది హై అండ్ ఇక్కడ బ్రేక్ చేసి చేంజ్ ఆఫ్ రేట్ ఇస్తుంది. సో, నేను సెల్లింగ్ సైడ్ అను, బయింగ్ సైడ్ అను. బట్ నా వ్యూ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ ఉంది కదా! ట్రెండ్ లైన్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంటదంటే అసలు ఫస్ట్ బయర్స్ లిక్విడిటీ క్రియేట్ చేసిందే ఫస్ట్ సెల్లర్ సప్లై దగ్గరికి వెళ్ళడానికి. వితౌట్ వెళ్ళకుండానే అది అక్కడి నుంచే ఫాలో అవుతుంది కాబట్టి నేను ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇలాంటప్పుడు నేను మ్యాక్స్ ట్రేడ్ చేయకుండానే ఉంటాను. ఎక్కువ శాతం రిస్క్ తీసుకోకుండానే. వెయిట్ చేద్దాం సెటప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇందులో ఒక విధంగా ఫోర్స్‌ఫుల్ ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే లైక్ మనకి ఇక్కడ ప్రీవియస్ లో ఉండేది. ఇది హై, ఇది లో అండ్ తర్వాత ఇది మళ్ళీ ఇంకో హైయర్ హై చేసింది. ఆ తర్వాత ఈ హైయర్‌లోని ఇది బ్రేక్ చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత మనకి ఇందులో కంప్లీట్‌గా చూస్తే సప్లై ఎక్కడ లేదు. సప్లై కొన్ని కొన్ని సార్లు లేనప్పుడు మనం మన ప్రీమియం జోన్ నుంచి కూడా సెల్ చేయొచ్చు. సో, ప్రీమియం జోన్‌లో నుంచి సెల్ చేయడానికి మనకి ఇక్కడ ప్రీవియస్ సప్లై ఇక్కడ ఉంది. ఇక్కడంతా లిక్విడిటీ ఏదైతే పైన ఉందో ఆ లిక్విడిటీ కలెక్ట్ చేసి ఫాలో అయింది. అండ్ ఇక్కడ మళ్ళీ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడి నుంచే మళ్ళీ లైక్ కంటిన్యూ చేసింది ట్రెండ్ కిందకి రావడానికి. సో, మనం నార్మల్‌గా అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ ఈ ప్రీమియంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి ఓకే. బట్ దీని పైన ఎందుకంటే ప్రీవియస్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంది క్యాండిల్ చూడండి హై అంత లిక్విడిటీ కలెక్ట్ చేసింది ఈ క్యాండిల్ కాబట్టి ఈ హైన మనం స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రెండ్ ఏదైతే ఉందో ఇదంతా బయ్యర్స్ తీసుకుందాం అండ్ ప్రీవియస్ లో ఏదైతే ఉందో అది అక్కడి నుంచి లేదు కాబట్టి ఆ లోన్ బ్రేక్ చేద్దాం అని చెప్పి అనుకుంటే ఆ లోన్ బ్రేక్ చేసే విధంగా ఈ విధంగా టార్గెట్ పెట్టుకోవచ్చు ఈ 500 పాయింట్స్ కింద. బట్ ఇంత ఫాల్ అనేది ఒకేసారి వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. మినిమం దీంట్లో అయితే ఏదైతే ఈ ట్రెండ్ లైన్ బయర్స్ ఉందో దీన్ని లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి అయితే కిందకి వెళ్తుందని చెప్పి. బట్ ఇది కొద్దిగా రిస్క్ ట్రేడ్. ఈవెన్ ఇది కానీ ఇక్కడ ఫెయిల్ అయినా మన ఎక్స్ట్రీమ్లో ఏదైతే సప్లై ఉందో అక్కడి నుంచి మళ్ళీ ఇలాంటి సెటప్ వస్తే మళ్ళీ తీసుకోవచ్చు.
బట్ నేనైతే ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. ట్రేడ్ లాజిక్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎలాగ తీసుకోవచ్చు అని చెప్పి. సో, ఫైనల్‌గా చాలా సేపు తర్వాత ఇక్కడ నాకు ఒక సెటప్ దొరికింది. సో, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నా. యాక్చువల్లీ ఇది మీకు మెన్షన్ చేశాను. ఇక్కడి నుంచి తీసుకోవచ్చు అని చెప్పి. బట్ ఇక్కడి నుంచి అయితే ప్రాపర్‌గా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నా. స్టాప్ లాస్ మాత్రం దానిపైనే పెట్టుకుందాం. ఆల్రెడీ ఇప్పుడు అన్నీ మిటిగేట్స్ అయిపోయాయి కాబట్టి నేను ఆహ్, ఈ ఈ క్యాండిల్ ప్రకారం 60 పాయింట్స్‌కి అండ్ టార్గెట్ సేమే ఉంటది. సో, చూద్దాం. ఓకే. ఇన్ కేస్ క్విక్ స్కాల్ప్ చేస్తున్నాము, ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే ఫస్ట్ ఈ ప్రీవియస్ లో ఏదైతే ఉందో ఈ లో బ్రేక్ చేయడానికి. ఈ లో బ్రేక్ చేసేస్తే మనకి ఇంక ఫుల్ టార్గెట్ కింద వరకు ఉంది. సో, వెయిట్ చేద్దాం. పూర్తి టార్గెట్ ఇస్తదా లేదా అని. ఈ ఎంట్రీ ఏదైతే తీసుకున్నామో మనం అది జస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ మాత్రమే తీసుకున్నాం. మనం హైయర్ టైమ్ ఫ్రేమ్ చూసినట్టయితే ఇక్కడ సప్లై ఉండేది. వితౌట్ సప్లై అది పడుతుందని చెప్పి అనుకున్నాం కదా! ఇది కూడా ఎక్కడి నుంచో పడట్లేదు. సో, ఇది కూడా ఇండ్యూస్ మనకు చేయొచ్చు. బట్ నేనైతే ఒక రిస్క్ తీసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఈ ప్రీవియస్ లోని బ్రేక్ చేసి ఈ హైని మాత్రం బ్రేక్ చేయకూడదు. ఈ హైని బ్రేక్ చేసిందంటే కంప్లీట్‌గా తన ఎక్స్‌ట్రీమ్ ఏదైతే సప్లై ఉందో అంటే ప్రీవియస్ ఇక్కడ హై ఎక్కడి నుంచో ఫాలో అవుతూ వచ్చిందో ఆ హై బ్రేక్ చేసి పైనున్న ఎక్స్‌ట్రీమ్ సప్లైకి మిటిగేషన్ అయిన తర్వాత చేంజ్ ఆఫ్ రేట్ అయితే అప్పుడు మనం మళ్ళీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకుని హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇండ్యూస్‌మెంట్ సప్లైని ఇప్పటికొచ్చి సప్లైని తీసుకోలేదు. ఇండ్యూస్ చేయలేదు. జస్ట్ ఇది ఎర్లీ సెల్లర్స్‌కి మాత్రమే ఇన్వైట్ చేసింది. సో, నేను ఇక్కడ చిన్న రిస్క్ తీసుకున్నాను. ఈ ట్రెండ్ అండ్ లిక్విడిటీని గ్రాబ్ చేస్తదని చెప్పి. ఇన్ కేస్ ఇక్కడ ఎక్కడైనా రీబాలన్సింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకెళ్తే నేను ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తాను కాస్ట్ టు కాస్ట్ ఆర్ ఎల్స్ తక్కువ ప్రాఫిట్ తీసుకొని. లేదంటే మన టార్గెట్ అలాగే ప్రీవియస్ లోని బ్రేక్ చేయడానికి పెట్టుకుంటాను. ఓకేనా? బట్ సెల్లర్స్ మాత్రం ఇది లూజ్ అవ్వకూడదు. ఈ సప్లై ఏదైతే ఉందో ఈ సప్లైని గాని లూజ్ అయిందంటే బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పి. సో, బయర్ స్ట్రెంత్ ఎంతన్నా ఈ 40-125 లెవెల్ దగ్గర ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయిపోయిందంటే బయర్స్ వీక్‌నెస్ ఉంటది. సో, ఇక్కడున్న అన్ని ట్రెండ్ లైన్ లిక్విడిటీ గ్రాబ్ చేస్తదని చెప్పి నేను అనుకుంటున్నా. వెయిట్ చేసి చూద్దాం. టార్గెట్ హిట్ అవుతదో, స్టాప్ లాస్ హిట్ అవుతదని. నేను ఈ స్ట్రైక్ ప్రైస్‌ని తీసుకున్నా. 48,200 400 రూపీస్‌లో ఉన్నప్పుడు అది 398 కొన్నాను నేను. సో, ఆ స్ట్రైక్ ప్రైస్‌ని ట్రైల్ చేసుకుంటూ పోతున్నా. మినిమమ్ ఒక ఈ లెవెల్ బ్రేక్ అయితే వైట్ కలర్ లైన్ ఏదైతే ఉందో అది 450 లెవెల్. ఇంకా తర్వాత అలా ట్రైల్ చేసుకుంటూ 500 ప్లస్ అయితే తీసుకోవచ్చు ఆప్షన్‌లోనే. సో, వెయిట్ చేసి చూద్దాం. షార్ప్ ఫాల్ వచ్చింది. అప్పుడే ఆప్షన్‌లో 30 పాయింట్స్ 30 ప్లస్ పాయింట్స్ వస్తుంది. ఓకే. 390 ఓహ్! 40 పాయింట్స్ వస్తుంది. సో, ఆల్మోస్ట్ మనం ఫస్ట్ టార్గెట్ దగ్గరలోనే ఉన్నాం. ఈ లెవెల్ బ్రేక్ అయిపోతే 50 పాయింట్స్ మనం గ్రాబ్ చేసుకున్నట్టు ఇప్పుడున్న స్ట్రైక్ ప్రైస్‌లో 439, 440లో నడుస్తుంది. వెయిట్ చేసి చూడాలి. ఇక్కడ సెల్లర్స్ వీక్‌నెస్ ఎప్పుడు చూపించారు స్ట్రాంగ్‌నెస్ ఎప్పుడు చూపించారనేది మనం ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేయకుండానా ప్రీవియస్ డిమాండ్‌కి వచ్చిన తర్వాత ఈ హైని బ్రేక్ చేయకుండా వీక్‌నెస్ చూపించిందో మనం అప్పుడే దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బయర్స్ అండ్ వీక్‌నెస్ చూపిస్తున్నారని. బట్ ఇక్కడ ఉన్న ఆర్డర్స్ కూడాను ఇప్పటికొచ్చి వాళ్ళు పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, ఫుల్‌ఫిల్ అవ్వాలి అనుకుంటే ఆహ్, ఇక్కడికి రావాలి అండ్ ఇక్కడ నుంచి ఆర్డర్స్ ఫుల్‌ఫిల్ చేసింది. ఇన్ కేస్ ఇప్పుడు సెల్లర్స్ వీక్‌గా ఉన్నారని చెప్పడానికైతే ఈ లెవెల్ బ్రేక్ అవ్వకూడదు. సో, మనం స్టాప్ లాస్ అనేది కొద్దిగా ట్రైల్ చేసుకుందాం. దీని హై వరకుని. ఇందాక 60 పాయింట్స్ ఉండేది ఇప్పుడు 40 పాయింట్స్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఈ ఒక్క చిన్న స్పైక్‌లో ఆల్మోస్ట్ మనకి 43 పాయింట్స్ వచ్చింది. బట్ అదే మళ్ళీ ఇప్పుడు చూస్తే కాస్ట్ టు కాస్ట్‌కొస్తుంది అరౌండ్. సో, మనకు తెలుసు ఇది ఇండ్యూస్ అవ్వచ్చు అని చెప్పి. బట్ అయినా సరే మనం రిస్క్ తీసుకున్నాం. ఆ ఇండ్యూస్‌మెంట్‌లో కూడాను మనం టార్గెట్ అయితే 40, 50 పాయింట్స్ గ్రాబ్ చేస్తున్నామంటే మామూలు విషయం కాదు. బట్ ఇప్పటికి నేను అదే వెయిట్ చేస్తున్నాను. ఇన్ కేస్ నిజంగా ఈ డిమాండ్‌లో అంత పొటెన్షియల్ ఉంది అన్నట్టయితే ఈ హైని బ్రేక్ చేసేయాల్సింది. ప్రీవియస్ హైని. బట్ అది బ్రేక్ చేయకుండా మళ్ళీ ఇంటర్నల్‌లోనే అవుతుంది. సో, ఇది మళ్ళీ మళ్ళీ మనం ఆల్రెడీ ఇంటర్నల్‌లో ఉన్నాం. మళ్ళీ దాని లోపల ఇంటర్నల్‌లో మళ్ళీ మనం ఫార్మ్ చేయకూడదు. ఎందుకంటే మనం ఎక్కువ శాతం చూడాల్సింది 1 మినిట్‌లోనే చూడొచ్చు. అంతకు మించి మనం లోవర్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళలేము కాబట్టి నేనైతే దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. బట్ నేనైతే ఇంత పెద్ద స్టాప్ లాస్ తీసుకోలేను కాబట్టి స్టాప్ లాస్‌ని ట్రైల్ చేసుకుంటూ ఇక్కడ తీసుకొచ్చాను అంతే. ఓకేనా? మన టార్గెట్ గాని రీచ్ అయిపోయిందంటే కొన్ని లాట్స్ మనం బుక్ చేసుకొని మిగతాది ట్రైల్ చేసుకోవచ్చు. ఈసారి గాని ఈ లోన్ బ్రేక్ చేయకపోతే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఎంతైతే అంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. ఎందుకంటే ట్రెండ్ అండ్ లిక్విడిటీ ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ బయర్స్ లిక్విడిటీ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. బట్ బయర్స్ లిక్విడిటీ తీసుకుంటే మన టార్గెట్ ఏమవ్వాలి? ఇది అవ్వాలి. ఆల్మోస్ట్ 500 పాయింట్స్.
అంత కిందనున్న బయర్స్ లిక్విడిటీ తీసుకునేంత అయితే నాకు అనిపించట్లేదు. ఫస్ట్ సెల్లర్స్ లిక్విడిటీ తీసుకున్న బయర్స్ లిక్విడిటీ తీసుకోవడంలో రీజనే లేదు. బట్ ఇక్కడ ఎర్లీ సెల్లర్స్ని ఇన్వైట్ చేస్తారు ఆల్రెడీ. సో ఎర్లీ సెల్లర్స్ని ఇన్వైట్ చేసిన తర్వాత ప్రతి దగ్గర చూడండి, ఇప్పుడు ఒక టైం ఫ్రేమ్లోనే మనం స్టక్ అవ్వకూడదు, మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ప్రీవియస్లోనే ఇప్పటికి వచ్చి బ్రేక్ చేయలేదు, హోల్డ్ చేసింది. సెల్లర్స్ని ఇక్కడ నుంచి మళ్ళీ ఇన్వైట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇన్వైట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ ఆ సప్లైని హోల్డ్ చేస్తూ మళ్ళీ ఇన్వైట్ చేస్తుంది. సో మల్టిపుల్ టైమ్స్ అక్కడ సప్లైని హోల్డ్ చేస్తూ కింద పడుతుందంటే అందరూ ఇక్కడ సెల్లర్స్ సైడ్ మనం ఇన్వైట్ చేయడానికి అని చెప్పి తీసుకొస్తారు ఎర్లీ సెల్లర్స్ని. సో ఇక్కడ ఏదైతే ప్రీవియస్ సెల్లర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళని ఇక్కడికి ఎక్కువ శాతం తీసుకురావడానికి ట్రై చేస్తారు. లిక్విడిటీ ఇక్కడ ఫామ్ చేస్తారు, ఇక్కడ ఉన్న లిక్విడిటీని గ్రాప్ చేసి పైన ఏదైతే మన ఎక్స్ట్రీమ్ సప్లై ఉందో అక్కడి నుంచి ఫాలో అవడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటికీ మనకి 30 పాయింట్స్ అరౌండ్ వస్తుంది, 25-30 పాయింట్స్. సో పెద్ద అంటే చిన్న టార్గెట్ అయినా పర్లేదు మనం అనుకునే దానికి. సో ఈసారికి మాత్రం ఇది కానీ బ్రేక్ చేయకపోతే నేను మాత్రం ఎగ్జిట్ అయిపోతాను. ప్రీవియస్ క్యాండిల్ ఇక్కడికి వచ్చి గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని హై బ్రేక్ చేసిందంటే మళ్ళీ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో నేను ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేస్తున్నాను అలాంటి టైంలో. లేదు అన్నట్టు ఇది బ్రేక్ అయిపోతే మనం హోల్డ్ చేయొచ్చు. నేను ఇప్పుడు కూడా ఒకే ఒక రీజన్తో హోల్డ్ చేసి ఉన్నాను. ఎందుకంటే ఈ డిమాండ్లో కూడా నిజంగా అంత పవర్ ఉంటే ఈ ప్రీవియస్ సప్లైని బ్రేక్ చేసి ఉండాల్సింది కదా. అది బ్రేక్ చేయకుండా ఇంకా కన్సల్టేషన్లో ఉంటుంది కాబట్టి నేను హోల్డ్ చేస్తున్నాను. బట్ ఓవరాల్గా మార్కెట్ స్టోరీ నాకు తెలుసు, ఇదంతా ఇండ్యూస్మెంట్ నుంచే వస్తుందని చెప్పి. సో ఒక చిన్న స్కాల్ప్ మాత్రమే చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఈ లో దగ్గర మళ్ళీ వచ్చి కన్సల్టేషన్ అయిపోయి మళ్ళీ హోల్డ్ చేస్తుంది. ఇన్ కేస్ ఈ గ్రీన్ క్యాండిల్ హై కానీ బ్రేక్ చేసినట్టయితే నేను తక్కువ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూనే ఎగ్జిట్ అయిపోతాను. ఓకేనా. ఎగ్జాక్ట్గా వెయిట్ చేసినందుకు మనకి చాలాసేపు ఫైనల్లీ టార్గెట్ అయితే దొరికింది. ఫస్ట్ టార్గెట్ అయితే దొరికింది, 483కి వెళ్ళింది స్ట్రైక్ ప్రైస్ అనేది. ప్రజెంట్ 460+ నడుస్తుంది. ఓకేనా. సో మనం ఇప్పుడు హోల్డ్ చేయొచ్చు. మనం ఏంటంటే సెల్లర్స్ ఇప్పుడు యాక్టివ్గానే ఉన్నారు. సో మనం ఇక్కడ వెయిట్ చేయొచ్చు. కంటిన్యూషన్ టార్గెట్ ఏదైతే ఉందో కిందకి ఈ 550+ అలాగే మనం ఈ ప్రీమియంలో తీసుకుందాం. ఓకేనా. సో ప్రజెంట్ అయితే టార్గెట్ హిట్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడితో ఈ వీడియో ఆఫ్ చేస్తున్నా. ఇంకోదేదైనా సెటప్ దొరికితే మళ్ళీ మనం అక్కడి నుంచి టార్గెట్ అనేది చూసుకుందాం. ఓకే. మనం మార్కెట్లో పూర్తిగా కంప్లీట్గా 500 పాయింట్స్ అయితే మనం ఇప్పుడు గ్రాప్ చేయలేము. ప్రజెంట్ అయితే నేను మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిన తర్వాత సెకండ్ టార్గెట్ నేను ఇదే పెట్టుకున్నాను 300 పాయింట్స్కి. సో మళ్ళీ మనం ఎంట్రీ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలనేది మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఇంటర్నెట్లో చూస్తే ఇక్కడ మనకు ఒక డిమాండ్ ఉంది చూసారా. ఈ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది కూడా ఒక మనకి డిమాండ్ ఆర్డర్ బ్లాక్ లాంటిది. సో దానికి వచ్చి మిటిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ మనకి లైక్ పుల్ బ్యాక్ అనేది స్టార్ట్ అయింది పైకి. సో అందరూ ఈ డిమాండ్ అనేది హోల్డ్ చేస్తుందని చెప్పి ఇక్కడ ఫ్లోలో ఎంట్రీ తీసుకుంటారు. మ్యాక్స్ ఏం జరుగుతుందంటే మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే మనం ఎక్స్టర్నల్ ఇక్కడ ఫిబ్ లెవెల్స్ పెట్టుకున్నాం అంటే ప్రీవియస్ స్ట్రక్చర్ నుంచి ఇక్కడ వరకు ఇందులో ఉన్న ప్రీమియం వరకు కూడా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న ఇక్కడ ప్రీమియం వరకు అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న సప్లైస్ ఏవైతే ఉన్నాయో ఇండ్యూస్మెంట్ సప్లై అవి కూడా ఇండ్యూస్ చేసి కింద పడేయచ్చు. ఎందుకంటే ఇది ఒక ఇండ్యూస్మెంట్ డిమాండ్ మాత్రమే. సో అది జస్ట్ లిక్విడిటీని గ్రాప్ చేయడానికి మాత్రమే వెళ్తుంది. ఈ పైన ఉన్న లిక్విడిటీని తీసుకున్నానికి వెళ్ళి ఇక్కడి నుంచైనా పడిపోవచ్చు, లేదంటే ఈ లెవెల్ నుంచైనా ఫాలో అవ్వచ్చు. సో మనకి ఇక్కడ ఎక్కడైనా కరెక్షన్ అయితే మనం అక్కడ ఎంట్రీ తీసుకుందాం. మనకి ఇక్కడి నుంచే ఇక్కడ ఇండ్యూస్మెంట్ డిమాండ్ నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇండ్యూస్మెంట్ సప్లై ఇండ్యూస్ చేయలేదు. ప్రీవియస్ సప్లై ఏదైతే ఉందో ఇది కూడా ఒక ఇండ్యూస్మెంట్ సప్లై, అక్కడి నుంచే కరెక్షన్ స్టార్ట్ అయింది. సో మనం ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ అయినా తీసుకోవచ్చు. కన్ఫర్మేషన్ ఎంట్రీ అయితే మనకు ఒక రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత దాని లో బ్రేక్ అయితే మనం తీసుకుందాం. ఓకేనా. మార్కెట్ అయితే ఇక్కడ నుంచి ఫాలో అయినా చాలా మళ్ళీ ఈ చిన్నది ఏదైతే ఇక్కడ నుంచి ఇక్కడ ఫాలో అయిందో మళ్ళీ అంతే ఇవ్వచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఎంతైతే పైకి వెళ్ళిందో అంత ఫాల్ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ మళ్ళీ దీనిలో నుంచి. సో నేనైతే కొద్దిగా స్ట్రాంగ్గా ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే మార్కెట్ కనీసం ఈ లెవెల్కైనా రావాలి. ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ హంట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి పెండింగ్లోని. ఆ సప్లైని మిటిగేట్ చేసి ఫాలో అయితే మనకి మంచి మూమెంట్ వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మాట్లాడుకునేటట్టు రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత అంటే యాక్చువల్లీ సప్లైలోనే ఉంది, బట్ యాక్చువల్లీ నేను స్టాప్ లాస్ మాత్రం దీనిపైనే పెట్టుకోవాలి. ఈ ప్రీవియస్ సప్లై ప్రకారం నేను తీసుకున్నాను కాబట్టి అంత పెద్ద నేను తీసుకోలేను కాబట్టి స్టాప్ లాస్ ప్రజెంట్ ఉన్న వాల్యూ బట్టి నేను ఈ క్యాండిల్లోనే ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి ఈ క్యాండిల్ లో బ్రేక్ అయిన తర్వాత నేను తీసుకున్నాను. సో ఈ క్యాండిల్ బేస్ పైన నేను తీసుకున్నాను కాబట్టి దానిపైన స్టాప్ లాస్ పెట్టి టార్గెట్ ప్రీవియస్ ఏదైతే ఉందో
ఈ టార్గెట్ వరకు పెట్టుకుంటాం. ఓకే. ఈ 2